అందరికీ నమస్కారం. నందిగాం సురేష్ ఒక పని పాట లేనటువంటి వ్యక్తిని, జులాయిగా తిరిగేటువంటి వ్యక్తిని నలుగురు మీద ఆధారపడి, అంటే వాళ్ళ దగ్గర వసూలు చేసు అంతో ఎంతో 100-200 తీసుకుని జల్సాలు చేసుకుంటూ జులాయిగా తిరిగేటువంటి వ్యక్తిని ఎంపీగా నిలబెట్టి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎంపీగా ఎందుకు గెలిపించుకున్నాడు అని ఆలోచిస్తూ ఉంటే, ఒక మంచి వ్యక్తి నలుగురు మంచి వ్యక్తులను తయారు చేసిన విధంగా, అలాగే ఒక దొంగ నలుగురు దొంగలను తయారు చేసుకుని తన తోడుగా దోపిడీ చేయటానికి కావచ్చు, లేదా చందాలు వసూలు చేయటానికి కావచ్చు, దందాలు చేయటానికి కావచ్చు, నలుగురు దొంగలు తయారు చేసుకోవడం అనేది కామన్ అనమాట. అలా తయారు చేసుకున్నటువంటి దొంగల్లో నెంబర్ 1 దొంగ నందిగాం సురేష్. ఈ జగన్మోహన్ రెడ్డి చెంచా అయినటువంటి నందిగాం సురేష్ 2 రోజుల క్రితం ప్రెస్ మీట్లో మాట్లాడుతూ, ఉదయ్ కిరణ్ అనే వ్యక్తి చనిపోవటానికి కారణం పవన్ కళ్యాణ్ గారే. పవన్ కళ్యాణ్ గారు హింసించడం వల్ల, సినిమా అవకాశాలు రాకుండా చేయడం వల్లే ఉదయ్ కిరణ్ చనిపోయాడు అని చెప్పాను అంటున్నాడు. రే బేవార్ సెదవా, నీ ఇంటర్వ్యూని నీ పెళ్ళానికి కూడా చూపిమాక. ఎందుకంటే వీడి ఇంట్లోనే ఎదవనుకున్నా బయట కూడా ఎదవేనా అనుకుంటుంది. అలా ఉంది నువ్వు మాట్లాడే విధానం. సన్నాసిలాగా పనికిమాలిన వెదలాగా మాట్లాడుతూ ఉన్నావు. ఉదయ్ కిరణ్ చావుకు కారణం అని చెప్పి ఎవరైనా పవన్ కళ్యాణ్ కారణమనో, లేదా వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా చెప్పారా? ఒక్కళ్ళు కూడా ఎవ్వరూ చెప్పాల. స్వయంగా వాళ్ళ అక్క, ఉదయ్ కిరణ్ వాళ్ళ అక్క మీడియాతో మాట్లాడుతూ, మెగా ఫ్యామిలీ మాకు చాలా సపోర్ట్ చేసింది, తను చేసుకున్నటువంటి పెళ్లి కారణంగానే తను చనిపోయాడు అని చెప్పని చాలా క్లియర్గా చెప్పింది. ఏ ఒక్కరూ కూడా మెగా ఫ్యామిలీకి సంబంధం ఉందని చెప్పని ఎవరో కూడా అనలేదు. కానీ నీ 420 నాయకుడు వాళ్ళ చెల్లి, బాబాయ్ కూతురు స్వయంగా ఈ 420 పార్టీ వాళ్ళే మా తండ్రిని చంపేశారు, అది ఆ విషయం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తెలుసు, లేదా తన కనసాగిల్లోనే జరిగింది అన్నట్టుగా చెప్తా ఉంది మీడియాలో. దానికి సమాధానం చెప్పు. లేదా మా 420 అన్న అసలు అలా చేయడు, చేస్తే ఆధారాలు దొరకనివ్వడు అని చెప్పిన కనీసం మీడియా ముందు వచ్చి చెప్పు. పని పాట లేకుండా ఎప్పుడో జరిగిపోయినటువంటి సంఘటనలు మాట్లాడుతూ ఉంటే సిగ్గుశరం ఉందా అని చెప్పని అడుగుతున్నాను. ఇకపోతే ఆ హత్య ఎవరు చేశారో, అంటే బాబాయిని ఎవరు చంపారో అందరికీ తెలుసు. చంద్రబాబు గారి మీద చెప్పటమో లేకపోతే ఇంకొకరి మీద చెప్పటమో చేస్తూ ఉన్నావు. నిజంగా చంద్రబాబు నాయుడు గారే చంపించి ఉండుంటే నీ 420 నాయకుడు 5 సంవత్సరాలు అయింది అధికారంలోకి వచ్చి, ఎందుకు ఎంక్వైరీ చేయలేదు? ఎందుకు అసలు సిబిఐ ఎంక్వైరీ వద్దని ఎందుకు అంటున్నాడు? వాళ్ళ కుటుంబ సభ్యులు చంపారు అన్నది జగన్ ఎరిగిన సత్యం. కాబట్టి సిబిఐ ఎంక్వైరీ వద్దు అంటున్నాడు. అది ఇంకొన్ని రోజులు మాత్రమే మీరు దాయగలరు. తర్వాత అధికారంలోంచి దిగిపోయిన తర్వాత నిజానిజాలు తప్పకుండా ప్రజలకు తెలుస్తాయి. ఇకపోతే జగన్మోహన్ రెడ్డి ఫిట్నెస్ గురించి మాట్లాడుతూ ఉన్న పవన్ కళ్యాణ్ గారితో పోల్చి ఒకసారి పక్కకెళ్ళి చూడు. జగన్మోహన్ రెడ్డి గారి ఫిట్నెస్ గురించి చెబుతున్నావు, నువ్వు నీ ఒంట్లో ఉన్న రోగాల గురించి చెప్పలేదేంట్రా? నీ ఉబ్బసం, ఆయాసం, బీపీ, షుగరు, ఇంకేదో కొత్త రోగం కూడా వచ్చిందంట ఈ మధ్య. అక్రమ సొమ్ము, అక్రమ డబ్బు సంపాదిస్తూ ఉంటే అలాగే రోగాలు వస్తూ ఉంటాయి. నీ పరిధిలో ఉన్నటువంటి 7 అసెంబ్లీ సెగ్మెంట్లోంచి అక్రమ దందాలు, కుర్రోళ్ళకి గంజాయి అలవాటు చేయటం, దందాలు ఎక్కడికక్కడ వసూలు చేయటం, అలాగే ఉద్యోగాలు ఇప్పిస్తా అని చెప్పని యువత నుంచి డబ్బులు వసూలు చేయటం, సెటిల్మెంట్లు, ల్యాండ్ కబ్జాలు, రకరకాలుగా 7 అసెంబ్లీ సెగ్మెంట్లో నీ దోపిడీలు అనంతం. నువ్వు ఇంకా ఒక 5 సంవత్సరాలు కనుక అధికారంలో ఉంటే జగన్మోహన్ రెడ్డితో పోటాపోటీకి పోటీ పడతావు. నువ్వు ఎంపీ అవ్వకముందు నీ ఆస్తులు ఎంత, ఇప్పుడు నీ ఆస్తులు ఎంత, అవి పబ్లిక్గా చెప్పు. ఈ చేత కాదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడో ఉదయ్ కిరణ్ గారి గురించి, అతని చావు గురించి చెబుతామంటారా సన్నాసి? స్వయంగా నీ జగన్మోహన్ రెడ్డి చెల్లి, బాబాయ్ కూతురే చెబుతుంది, నా తండ్రిని చంపిన యాదవులందరూ ఈ 420 పార్టీలోనే ఉన్నారని చెప్పి. దాని గురించి వివరణ ఇవ్వు చేతనైతే. ఏ ఒక్కరు కూడా ఉదయ్ కిరణ్ గారి చావుకి పవన్ కళ్యాణ్ గారి కారణమనో, మెగా ఫ్యామిలీ కారణమనో ఏ ఒక్కరూ చెప్పలేదు. అసలు నిజంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ గారి సినిమాల గురించి, అవకాశాల గురించి ఆయనే వెళ్ళి ప్రొడ్యూసర్ల దగ్గర అడగడం. అలాంటిది ఉదయ్ కిరణ్కి అవకాశాలు ఇవ్వద్దు అని చెప్పని వెళ్ళి ఆయన ఏం అడుగుతాడరా సన్నాసి? పనికి మాలిన మాట్లాడటం మానేసి నీ అక్రమ దోపిడీలు, దందాలు చేసుకుంటున్నావు. ఇంకొక 2 నెలలు మాత్రమే ఉంది, చేసుకో. ఆ 420కి నీకు భజన చేసుకోవాలంటే చేసుకో, తప్పులేదు, మేమేమన్నాం. అంతేగాని నోటికి ఏదొస్తే అది మాట్లాడుతూ నిజాయితీగా, నిస్వార్థంగా ప్రజలకు సేవ చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడితే మాత్రం మేము చూస్తూ ఊరుకోం. నువ్వు కులాన్ని అడ్డం పెట్టుకుని, నీ వర్గాన్ని అడ్డం పెట్టుకుని చేస్తున్నటువంటి దందాల గురించి ఒక పెద్ద ఫైలే తయారవుతుంది. ఆ ఫైల్ కనుక బయటకు వచ్చిందనుకో, నీ 420 నాయకుడితో పాటు నువ్వు కూడా జైల్లో చెప్పుకోడు తినాలి. నీలాంటి ఎదవలను తయారు చేసుకునేది తనతో పాటు తోడుగా జైలుకు వస్తారని చెప్పాను. మీరేదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని కాదు ఆ 420 గడి తయారు చేసుకునేది. కాబట్టి ఇంకో మీకు 2 నెలల టైం ఉంది. ఈ 2 నెలలు దోపిడీ చేసుకుంటారో, దందాలు చేసుకుంటారో చేసుకోండి. కానీ శ్రీకృష్ణ జన్మస్థానానికి మాత్రం మిమ్మల్ని పంపించడం పక్కా. ఎందుకంటే మీరు రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేసి, అన్ని విధాలుగా చేసి, నోరుంది కదా అని బొకాయించేయటం అన్నమాట. మీరు చేసిన ఎదవ పనుల గురించి చెప్పరు. స్వయంగా సొంత చెల్లి షర్మిలా చెబుతుంది, ఆస్తి గురించి అడిగితే నన్ను గోడకేసి కొట్టాడని చెప్పి. దాని గురించి మాట్లాడవు.
బాబాయ్ కూతురు చెబుతుంది వీడు పెద్ద 420 గాడు అని చెప్పాను. ఓటే వేయొద్దని పబ్లిక్గా చెబుతుంది. దాని గురించి మాట్లాడవు. ఎప్పుడో ఉదయకురుని గురించి వాళ్ళ గురించి వీళ్ళ గురించి ఎందుకురా నువ్వు మాట్లాడుతూ ఉంటావు? సిగ్గుసరా ఏమైనా ఉందా? మాట్లాడేదానికి ఒక అర్థం ఉండాలి. ఏదేమైనా మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు మీ ఎదవతనాన్ని గుర్తించేశారో, మీ దోపిడీని గుర్తించారో, మిమ్మల్ని అధికారంలో నుంచి దింపడం అనేది ఖాయం. ఆ తర్వాత మిమ్మల్ని శ్రీకృష్ణ జన్మస్థానానికి పంపించడం అనేది అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ఆ బాధ్యతను తప్పకుండా తీసుకుంటే మీ అందరినీ కూడా పంపించడం ఖాయం. జై హింద్.